5 reasons why we should watch Kingdom movie. First reason, మనం ట్రైలర్లో అబ్జర్వ్ చేసినట్టయితే మన విజయ్ క్యారెక్టర్ కానిస్టేబుల్ నుండి స్పై అండ్ అలాగే స్పై నుండి రూలర్ వరకు క్యారెక్టర్ ట్రాన్సిషన్ ఎలా జరిగింది అన్నది దానికోసం చూడాలి. అండ్ అలాగే హీరోవి ఇందులో 3-4 లుక్స్ ఉన్నాయి అండ్ అవి కూడా క్రేజీ ఉన్నాయి. సో సెకండ్ రీజన్, అన్న అంటేనే సాంగ్ వినగానే నాలాంటి తమ్ముడు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. యాక్చువల్గా నేను వాళ్ళిద్దరి మధ్యలో మంచి బాండింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ట్రైలర్ చూసినాక అర్థమైంది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఉంది. సో వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ ఎట్లుంటుందో చూడాలి. అండ్ అసలు సత్యదేవ్కి విజయ్ వాళ్ళ తమ్ముడు అని తెలుసా తెలీదా, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే మూవీ చూడాలి. థర్డ్ రీజన్, సూరి క్యారెక్టర్ ఎంత రూత్లెస్గా ఉందంటే ఆల్రెడీ మేము ట్రైలర్లో చూసినాం. హీరోయిన్ సూరి వాళ్ళ అన్నని ఒక మాట అనేసరికి పీక పట్టేసుకుంటూ, సో ఎంటైర్ సిస్టమ్ వాళ్ళ అన్నకు అగేనెస్ట్ ఉంటే ఆ ఎంటైర్ సిస్టమ్ని మన సూరి ఎలా ఎదిరిస్తాడో అనేది చూడాలి. సో ఫోర్త్ రీజన్ ఏంటంటే ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే 1950s to 1970 ఆ టైం పీరియడ్లో మన ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక వెపన్స్ ఈ ఒక ట్రైబ్ మధ్యలో వార్ అవుతుంది. పీరియాడిక్ డ్రామాని ఈ న్యూ ఏజ్ ఫిలింలో ఎట్లా బ్లెండ్ చేసారో అదొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ లెక్క అనిపిస్తుంది, అది చూడాలి. సో ఫిఫ్త్ రీజన్, రీఇన్కార్నేషన్. ఈ రీఇన్కార్నేషన్ టాపిక్ గురించి మనకి టీజర్లో హింట్ ఉంటుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ త్రూ ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, బాలచక్రాన్ని ఛేదించి మళ్ళీ పునర్జన్మ ఎత్తుతాడని. ట్రైలర్కి వచ్చేసరికి మళ్ళీ ఈ రాక్షసులకు రాజే కూర్చున్నాడని ఒక మేజర్ హింట్ ఇస్తుండు డైరెక్టర్ మనకి. అంటే విజయ్ ఆ రీఇన్కార్నేషన్ రాజా. సో ఈ డ్రామా అంతా ఎట్లా బ్లెండ్ చేసిండు అనేది చూడాలి మనం. సో అన్నిటికన్నా బిగ్గెస్ట్ రీజన్ మా విజయ్ దేవరకొండ అన్న స్క్రీన్ ప్రెజెన్స్, అది చాలు. అండ్ ఇంకోటి వీడి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఈసారి. మనం ఆల్రెడీ తిరుపతిలో స్పీచ్ చూసినాం. మన తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు, చాలా పెద్దోడై పొడుస్తాను స్వామి. సో 31st రోజు చూడాలి మన వీడి కంబ్యాక్ ఎంత పవర్ఫుల్ ఉంటుంది అన్నది. ఈ మాస్క్ వేసుకున్న పర్సన్ మాకు మాత్రం విజయ్ దేవరకొండ లాగా అనిపిస్తున్నాడు. సో మీకు ఎవరిలాగా అనిపిస్తున్నాడో కింద కమెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి.